ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా మమ్మీ మాకు బస్ కోసం ఏమైనా చేయిస్తుంది. మీరు కూడా నేను చేయిస్తుందో లాస్ట్ అయితే డిస్ప్లే చెప్తాను, మీరు కూడా ఈ రెసిపీని ఫాలో అయిపోండి. మన ఫ్రిడ్జ్లో ఏమేమి కావాలో అన్నీ చేస్తుంది. నా ఫేవరెట్ మా మమ్మీ కదా, ఇంత మాత్రం నిన్నే ఉంటుంది. మా మమ్మీ అయితే ఆనియన్స్ తిరుపతి చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోండి. మిక్సీలోకి తెల్లగడ్డలు, పచ్చిమిరపకాయలు, అల్లము, టమాటాలు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. ఇదే మసాలా. యాదంటే మధ్యాహ్నం ఏమన్నా మంచిగా మిరపకాయలు తింటే తినక వేయలేదు. ఎర్రగడ్డలు గోల్డెన్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు అలా మిక్సీ చేసుకోవాలి. వేసినాక కొంచెం కొబ్బరి వేసుకోవాలి. పచ్చిపప్పు వేసుకుంటే బాగుంటుంది అంట. ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కొంచెం డ్రై అయినాక అప్పుడే గ్రైండ్ చేసుకునే మసాలా జిలాబీకి వేసుకోవాలి. మసాలా వచ్చేస్తాను నేను రాను అని ఎట్లా కట్ చేసి తెప్పించేస్తాను ఒకటికి. ఇప్పుడు కొంచెం ఉడికినాక మూత వేసుకునేలా. ఇవి అయితే మా గ్రూప్ రైస్ మిగిలిన బియ్యము, బాస్మతి బియ్యము. బైమిస్ నేను బాస్మతి మసూర్ అనేకపోయి బాస్మతి అంటాను. ఇప్పుడు ఇవైతే మసూర బియ్యము, ఇవి బాస్మతి బియ్యము. మా మమ్మీ ఎవరో కానీ ఎవరు చెప్పినారో అది ఎవరి దగ్గర వినిందో తెలియదు కానీ అర్థం బాస్మతి అర్థం మసూర బియ్యం వేసింది. అట్లే అనుకోవచ్చు మేము బాస్మతి తింటాము రిచ్ ఏమో అనుకుని. కాదు గ్రూప్ రేషన్ అప్పుడు తెచ్చింది. అప్పుడు మిగిలినవి వేసుకుంటున్నాము. ఏంటంటే పులుగులు పడవచ్చు కదా, పులుగులు పడితే మళ్ళీ తినేకేయలేదు. దానికోసము ఇప్పుడే తినేస్తున్నాము. 3 డబ్బాలు కడిగేసి 10 నిమిషాలు నానపెట్టుకొని పక్కకు పెట్టేయాలి అవి. మనం బియ్యం ಬಗ್ಗೆ మాట్లాడుకుంటా ఉంటే ఇది మసాలా కూడా అంత కొద్దికి స్మెల్ గమ్మని వస్తుంది. ఇప్పుడు మనం నానపెట్టుకునే బియ్యంని దానిలోకి వేసుకోవాలి. అయ్యో కొంచెం పడిపోయా. కొన్ని లేదా చిన్న మిస్టేక్స్ అయితేనే ఉంటాయి. ఇప్పుడు దానిలోకి నీళ్ళు కూడా వేయాలి. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలా. అని మళ్ళీ నీళ్ళు మిక్స్ అయ్యాక 1 గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాస్ నీళ్ళు వేసుకోండి మా మమ్మీ. వేసుకొనేసి దానిలో కొంచెము నున్నుప్పు వేసుకోవాలి. ఉప్పు ఏదైనా వేసుకోవచ్చు, వాళ్ళకి కావాలి అది. ఓకే మా మమ్మీ ఏమో చెప్పాలి. నున్నుప్పు వేసుకోవాలనే రూల్ లేదు, రాళ్ళుప్పు కూడా వేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. మసాలా మళ్ళీ అన్నం బాగా మిక్స్ అయ్యాకట్లా. ఇప్పుడు దానిలోకి 1 స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు దాంట్లోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఇప్పుడు దాంట్లోకి కొంచెం టర్మరిక్ పౌడర్. గరం మసాలా మాత్రం ఇండియాలోనే గ్రో అయ్యేది, స్పైసెస్ గన. దానికోసమే వాళ్ళు విదేశీ ఇంకా వచ్చి మన దగ్గర ట్రేడ్ చేయకొచ్చి మనకి అంతా 200 ఇయర్స్ వాళ్ళు రూల్లో చేసుకుంటారు. ఇప్పుడు మనము ఫ్రీగా ఉన్నాము. మనం వీఆర్ గ్రేట్ ఇండియన్స్. మాటలో మా మమ్మీ కొత్తిమీర మళ్ళీ పుదీనా తుర్మేస. ఇప్పుడు దానిలోకి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి ఇప్పుడు ఉప్పు, కారము, గరం మసాలా సరిపోయిందని చూసుకునేసి దాని మీద మూత వేయాలి. సరిపోయిందా? సరిపోయింది. ఫీవర్ అయిందంటే చెప్పు. ఏమొద్దు. వేయించుకుంటా. కుక్కర్కి మూత వేసి 2-3 విజిల్ వేయించుకోవాలి. ఇప్పుడైతే అది ఉడికేపటికే మనం గణపతికి అయితే పూలు మళ్ళీ సాంబ్రాణి కట్టలు పెట్టే వస్తాము. మా మమ్మీ అయితే పొద్దున్నే ముగ్గు అయిందా చూపిస్తాను. ముగ్గుతుందా బాగుండే కదా, అట్లే అన్నం కూడా బాగుంటుంది. సో 2 విజిల్ వేయించుకునేసి ఇప్పుడు బాగా ఉడికింటుంది. తట్లోకి వేసుకునేది తింటానేది. పైన మసాలా ఉంటుంది, దాన్ని కొంచెం మిక్స్ చేసుకోవాలి.
మిక్స్ చేసుకుని ఇంక తట్లో పెట్టుకున్నదే. చూడండి ఎంత బాగా ఉదురుగా వచ్చిందో. చూస్తా అంటే నోట్లో నీళ్ళు కారిపోతున్నాయి కదా. తట్లో పెట్టుకుంటాను. మీరు లాస్ట్ వరకు చూసినారంటే ఇంకొక మాట, చిన్న మాట, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయొచ్చు కదా. అట్లా షేర్ కూడా చేయండి. ఎవరికి ఎంత పాసిబుల్ అవుతుందో అంత షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.